అందరికీ నమస్కారం। ఈ రోజు అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక మంచి శుభవార్త। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు। ఈ పథకం ఎప్పుడు వస్తుంది, అది ఎలా అప్లై చేసుకోవాలన్నది వీడియోలో మనం చూద్దాం। 3 సిలిండర్లు ఫ్రీ అనే దాని కోసం గ్రౌండ్ వర్క్ అన్నది జరుగుతుంది। అది ఎవరికి వస్తుంది, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ, అయితే ఆడవాళ్ళకే వస్తుందా కానీ మగవాళ్ళకి కూడా వస్తుందా? గ్యాస్ బుక్ ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే దీనికి ఎలిజిబిలిటీ అవుతారు, కానీ మగవాళ్ళ పేరు మీద ఉంటే అది మళ్ళీ ఆడవాళ్ళ పేరు మీద మార్చుకుంటే ఈ పథకానికి వాళ్ళు ఎలిజిబిలిటీ కారు। ఆడవాళ్ళకే ఇస్తారా లేక మగవాళ్ళకి ఇస్తారా అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం। ఫ్రీగా గ్యాస్ రావాలి అంటే రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి। రేషన్ కార్డులో ఆడవారి పేరు ఉండాలి। అలాగే మగవారి పేరు మీద ఉన్న గ్యాస్ బుక్ ఆడవారి పేరు మీద మార్చుకుంటే ఈ పథకం వర్తిస్తుందా అంటే వర్తించదు। ఓన్లీ ఆడవారి పేరు మీద ఉన్న గ్యాస్కి మాత్రమే గ్యాస్ బుక్ ఉంటుంది కదా, ఆడవారి పేరు మీద ఉంటేనే ఈ 3 సిలిండర్లు అన్నది మనకి వస్తుంది। సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు। ఆడవారి పేరు మీద మాత్రమే రిజిస్టర్ అయి ఉండాలి। రేషన్ కార్డులో ఆమె పేరే ఉండాలి। అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డ్ కూడా ఉండాలి। ఇది ఏమైనా ఆన్లైన్లో అప్లై చేయాలా అంటే అప్లై చేయనవసరం లేదు। ఇది మాకు ఎలా వస్తుంది అంటే దీనికోసం ఇప్పుడు చూద్దాం। గ్యాస్ ఏజెన్సీ ద్వారానే ఈ పథకం అన్నది మనకి వస్తుంది। సర్వే ఆల్రెడీ జరుగుతుంది। ఆ సర్వే ప్రకారం ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అన్నది వాళ్ళే లిస్ట్ తయారు చేస్తారు। మనం గ్యాస్ బుక్ చేసుకునే బుక్ ఉంటుంది కదా, ఆ బుక్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ద్వారా మనకి మెసేజ్ వస్తుంది ఎవరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ అన్నది। మనకి మెసేజ్ వస్తే మనకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి। ఈ జూలైలో స్టార్ట్ అవుతుంది। ఫస్ట్ మనం గ్యాస్ బుక్ చేసుకుంటాం కదా, బుక్ చేసుకుంటే మనం ముందు పే చేయాలి అమౌంట్, తరువాత మన బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ తిరిగి పేమెంట్ అన్నది యాడ్ అవుతుంది। ఆధార్ కార్డు కంపల్సరీగా ఈకేవైసీ చేసుకుని ఉంచుకోవాలి, తర్వాత బయోమెట్రిక్ కూడా చేసుకుని ఉంచుకోవాలి। ఇలా అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటేనే మనం ఈ సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నది మనకి ఫ్రీగా వస్తాయి। ఈ పథకానికి ఈ విధంగా ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।